నమస్తే, మీరు చూస్తున్నారు హెచ్ఎం టీవీ. నేను అర్చన. ఇక డీటెయిల్స్ లోకి వెళదాం. ఏపీ రాజధాని అమరావతికి లోక్సభలో ఆమోదం లభించడంతో మంత్రి నారాయణ హర్షాన్ని వ్యక్తం చేశారు. రాజధానిని అడ్డుకునేందుకు వైసీపీ చేసిన కుట్రలు పట్టపంచలయ్యాయన్నారు. వైసీపీ మూడు ముక్కలాటకు తెరపడింది అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఏపీ రాజధాని అమరావతి విషయంపై ఇవాళ భారత పార్లమెంట్లో ఆమోద ముద్ర పడింది. ఇప్పటి వరకు ఈ రాజధాని నిర్మాణంపై అనేకమైనటువంటి అనుమానాలు, అపోహలు, విమర్శలకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు జరిగినటువంటి పరిణామాలపైన అమరావతి నిర్మాణ నిర్వాహకుల్లో ముఖ్యులుగా ఉన్నటువంటి సిఆర్డీఏకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి ఈరోజు జరిగినటువంటి ఆమోద ముద్రపైన, అలాగే అమరావతి పైన ఉన్నటువంటి అనుమానాలపైన, రైతులకు ఇవ్వాల్సినటువంటి అంశాలపైన కూడా ఆయనతో మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈరోజు జరిగినటువంటి పరిణామాలను మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఇప్పటికే ఒకసారి మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి కూడా ఇవాళ కూడా ఒక సమావేశం ఏర్పాటు దీనిపైన కొన్ని అపోహలు కూడా లేవనెత్తారు. దాన్ని ఏమంటారు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆనంద ఉత్సాహంతో పండుగలు చేసుకుంటున్నారండి. రైతు సోదరులు అయితే వాడు ఆనందానికి హద్దులు లేవు. అయితే ఈరోజు పార్లమెంట్లో 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్కి సవరణలు చేస్తూ ఉంటే గత ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు, ఎవరు స్క్రిప్ట్ రాసేది తెలీదు. ఆ స్క్రిప్ట్ని బయటికి చదవటం ఏం చెప్పాడో ఆయనకే తెలియదు. యాక్చువల్గా జిఎస్టీ లేదు అని చెప్పాడు. జిఎస్టీ ఎగ్జామ్షన్ ఎవరిచ్చారండి? జిఎస్టీ ఎగ్జామ్షన్ ఎవరిచ్చారు చెప్పానండి? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి డేటా కరెక్ట్గా తీసుకోకుండా జిఎస్టీ ఎగ్జామ్షన్ ఇచ్చారంటే నిజంగా ఇట్లాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వడం చాలా చాలా తప్పండి. అసలు ఒక్కటే చాలు, ఆయన చెప్పిన దాంట్లో జిఎస్టీ అనేదే ఎగ్జామ్షన్ ఇచ్చారని చెప్తే అక్కడే తెలుస్తుంది. అదేవిధంగా ఢిల్లీలో ఇంత ఖర్చు అయింది, ఇక్కడ ఎంత ఖర్చు, ఢిల్లీలో పోయి కనుక్కుంటే కదా. కాబట్టి ఆయన ఇవాళ పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతుంటే తన దగ్గర ఉన్న ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళకి గైడ్ చేయాలి, వాళ్ళు మాట్లాడమని. అక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా ఈ యొక్క సవరణల గురించి దాని గురించి వదిలేసి ఎంతసేపటికి ఎప్పుడు డెవలప్ చేస్తారు, ఇన్ని లక్షల కోట్లు అవుద్ది, ఎప్పుడు చేస్తారు అది చెప్పండి, రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు. ప్లాట్లు ఆల్మోస్ట్ అయిపోయినాయండి, 97% అయిపోయింది. ఎంతమంది రైతులకు ఇచ్చారు సార్? రైతులకి కేవలం ఇవ్వాల్సింది 600 చిల్లర మాత్రమేనండి. దాదాపు మొత్తం రైతులు ఈరోజు యాక్చువల్గా అయితే 30,000 చిల్లర మంది రైతులు. వాళ్ళలో ఇంక ఇవ్వాల్సింది 600 చిల్లరకు మాత్రమే. చాలా, అది కూడా వాళ్ళ కోర్టు కేసులు, బ్రదర్స్ మధ్య డిస్ప్యూట్స్ డిఫరెంట్ ఉండి ఆగుంది. అది మా తప్పు కాదు, వాళ్ళు కూడా సాల్వ్ చేసుకుంటారు, వస్తారు, ఇస్తాం. కానీ డేటా తెలియకుండా, విషయం తెలియకుండా నోటికి వచ్చినట్టు చెప్పడం కరెక్ట్ కాదు, ప్రజల్ని అడ్డదారులు పంపించడం కాదు. అందువల్ల ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని అమరావతి క్యాపిటల్ సిటీ అని చట్టం అయిపోయింది. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో సవరణ చేశారు. చేసిన తర్వాత ఇంక మాట్లాడటం దీనికి వాళ్ళు. సార్, ఇప్పుడు నిర్మాణాలు ఎంతవరకు వచ్చినాయి? నిర్మాణాలు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయండి. దానికి భయపడే ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు మొదలుపెట్టారు. ఒక్కొక్క వైసీపీ నాయకుడు ఒక్కొక్క స్టేట్మెంట్ మొదలుపెట్టాడు. ఒకరోజు ఒక ఆయన ఒకటి అంటారు, ఇంకోరు వచ్చి ఇంకోరు అంటారు, మేము అమరావతి అని ఒప్పుకుంటున్నాం అంటారు, ఇంకోసారి వచ్చి కాదంటారు, ఎక్కడైనా రాజధాని ఉండొచ్చు అంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడారు. ఇవన్నీ ఏంటంటే అమరావతిలో వర్క్లు ఎంతో వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. 2028 అక్టోబర్కి అన్నీ పూర్తవుతాయి. ఈ లోపల కూడా ఫేజ్డ్ మేనర్లో పూర్తి చేస్తున్నాం. దానికి భయపడే వీళ్ళు పూర్తి చేసేస్తారు, వీళ్ళు చేయలేరు అనుకున్నాం, వీళ్ళు చేసేస్తున్నారని ప్రజల్ని అడ్డదారులు పట్టించడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఇవాళ పార్లమెంట్లో ఆమోదం లభించిన నేపథ్యంలో అమరావతి రాజధాని విషయం పైన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సిఆర్డీ నిర్వాహకులుగా ఉన్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు నుంచి.